2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జగన్ గురూజీ గారు. నమస్తే అమ్మా. ఈ మధ్య కాలంలో మీతో నేను ఒక ఎపిసోడ్ చేసినప్పుడు పిల్లలు అనాథలుగా మారిపోయారు. పిల్లలకి గైడ్ చేసే తల్లిదండ్రులు లేరు. వాళ్ళని చూస్తే జాలిపడాలా ఏంటో కూడా అర్థం కావట్లేదన్న వర్డ్ మీరు ఆ టైంలో అన్నప్పుడు దాని ఇంపాక్ట్ నాకు ఆ టైంలో పెద్దగా అర్థం కాలేదు సార్. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది. కన్న తల్లి ఫోన్ మాట్లాడుతుంది, ఇద్దరు పిల్లలు నిల్చొని ఉన్నారు, ఏదో అడుగుతూ ఉన్నారు వాళ్ళ భాషలో. ఫస్ట్ కాలుతో తన్నింది, మళ్ళీ పాపం అలా నిలదొక్కుని నిలబడ్డాడు, మళ్ళీ తందే డొక్కలో తగిలి కింద పడ్డాడు. కన్న తల్లి ఫోన్ మాట్లాడుతూ ఇంటి బయట, అది కూడా పిల్లవాడు ఏదో అడిగినందుకు అసలు ఆ కాలుతో తన్నడం అనేది నిజంగా ఒక 2 minutes నాకు ఏం అర్థం కాలేదు. అసలు తల్లులే ఇలా ఉంటే పిల్లల యొక్క పేరెంటింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అంటారు? తల్లే గురువు స్థానంలో ఉండాలని చెప్తూ ఉంటుంటాం, తల్లే గైడ్ చేయాలని చెప్తూ ఉంటుంటాం, తల్లి పర్యవేక్షణలోనే పిల్లవాడు ఎదగాలి అని చెప్తూ ఉంటుంటాం. ఇలాంటి వీడియోలు ఏం నేర్పిస్తున్నాయి? ఈ సంస్కారం ఏంటి అంటారు అసలు? అయితే ఇది పెద్ద విషయం ఏం కాదు తల్లి. ఎందుకు అట్లా అంటున్నానంటే, కొంతమంది తల్లులు వారు ఒక నిజ జీవితాన్ని మరిచి పిల్లల్ని పెంచటం అనేది ఒక కృత్రిమమైన ప్రక్రియగా భావించిన వాళ్ళే ఇలా చేస్తారు. ఒక అద్భుతమైన అనుబంధము, ఆప్యాయత, పిల్లలేంటి, తల్లిదండ్రులేంటి, జన్మేంటి, ఇలాంటి అవగాహన ఉన్న మన భారతీయ సంస్కృతిలో పిల్లల పట్ల, తల్లుల పట్ల తప్పు చేసిన పిల్లలు ఉన్నారేమో కానీ ఈ ప్రపంచంలో ప్రస్తుతానికి పిల్లల పట్ల తప్పు చేసే తల్లిదండ్రులు చాలా రేరుగా ఉంటారు. అసలు ఊహించుకోలేం సార్. ఊహించుకోలేం. కొన్ని సందర్భాల్లో తల్లులు కొడుతుంటారు, తల్లిదండ్రులు కొడతారు, వస్తుంది. ఇవన్నీ కూడా మన లివింగ్ లైఫ్లో సాధారణమైన విషయాలు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన వీడియో ఇది ఉంది చూశారు, ఇది ఒక అమానుషంగా ఉంది నాకైతే. ఎందుకంటే నేను చూశాను, ఇప్పుడు మీరు చూపిస్తే ఆమె ఫోన్ మాట్లాడుతుంది, ఆడికి ఏం తెలియదు, చిన్న బొడ్డోడు ఏదో అడగాలని అడుగుతుంటే తనటం, నెట్టడం, వాడు పోయి పడటము, మళ్ళీ ఇంకోసారి అడిగితే మళ్ళా తనటము. అంటే ఎంత దిగజారిందో మాతృత్వం అనేది ఇది ఒక వీడియో. అసలు ఫస్ట్ నేను ఏదైనా అమ్మలు అవుతున్నారు కానీ మాతృమూర్తులు అవ్వట్ల. అదేందుకు గురుగారి తేడా అని మీరు అడగచ్చు. కన్నందుకు అమ్మైంది అంటాం, ఒరే నువ్వు నానయ్యావురా, ఒరే నువ్వు అమ్మయ్యావురా అంటాం మనం. అమ్మాయి నువ్వు అమ్మయ్యావు అంటాం. అమ్మ అవటం నాన్న అనటంలో లేదు, మాతృత్వాన్ని ధరించడం, పితృత్వాన్ని ధరించటంలో ఉంది నిజమైన తత్వం. అంటే అరబిందో మహర్షి అంటారు ఇక్కడ, కన్న ప్రతివారు అమ్మలవుతారేమో కానీ మాతృమూర్తులు అవ్వరు. మాతృత్వాన్ని కనకపోయినా కూడా మాతృమూర్తులు అవ్వచ్చు. అందుకని ఎప్పుడు కూడా తల్లి మాతృత్వాన్ని అర్థం చేసుకుంటే ప్రతి క్షణం బిడ్డల్ని పెంచటంలో, మాట్లాడటంలో, పెట్టడంలో, తీర్చిదిద్దటంలో, వాళ్ళని ఎదిగేటట్టు చేయటంలో ఉండేటువంటి ఒక అద్భుతమైన అనుభూతి, ఆనందం అసలు అంతులేదు. అటువంటి మాతృత్వాన్ని ధరించని వారు, మాతృత్వం అంటే ఏందో తెలియని వాళ్ళు, కృత్రిమంగా ఏదో సంసారాలు, పెళ్ళిళ్ళు, సంసారాలు, పిల్లలు అనుకునే మెకానిజంలో ఉన్న ఆడోళ్ళు ఇలా చేస్తారేమో. మన భారతదేశంలో మాతృమూర్తికి మించిన దైవం లేదు, గైడ్ లేదు, స్నేహితురాలు లేదని చెబుతున్న ఈ రోజులు పూర్వాంశము నుంచి చూస్తే ఎప్పటికీ అటువంటి గొప్ప దేశం భారతదేశం. అంటే ఇలాంటి అక్కడక్కడ అప్పుడప్పుడు ఈ కలియుగంలో జరుగుతున్నవి అంటంలో తప్పు లేదు. తప్పు లేదంటే జరుగుతున్నాయి అన్నదాన్ని తప్పు అనట్ల నేను. జరగటం మాత్రం అమానుషం, తప్పు, ఖండించవలసిన గొప్ప విషయం అది. ఎందుకు గొప్ప విషయం అంటున్నానంటే, ఏమీ తెలియని కౌమార దశ వయసు అది. అసలు వాళ్ళకి ఇది తప్పు, ఇది రైట్ అని కూడా తెలియదు. ఆ తల్లి తన్నిన ఒకసారి మళ్ళీ వచ్చి మళ్ళీ కలుస్తున్నాడు. అదే మన వయసుకి పెద్దవాళ్ళకి ఒక మాట అంటేనే తట్టుకోం, మన వాళ్ళ దగ్గరికి పోము. అలాంటిది ఆ స్థాయి దిగజారిపోయిన తనం మొదలైందేమో అనిపిస్తుంది నాకు ఆ వీడియోలు చూస్తుంటే. అందుకే ఎప్పుడు కూడా స్త్రీ, నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ అంటే రోల్ ఏంటంటే అమ్మ, స్త్రీ. వాళ్ళు తలుచుకుంటే సృష్టినే మార్చగలరమ్మ. ఈ సృష్టినిచ్చిన ఆడవాళ్ళు, ఇంతమందిని సృష్టించిన ఆడవాళ్ళు ఈ సృష్టినే ఏదైనా చేయగలరు. అలాంటి ఆడవాళ్ళు ఒక్కొక్కసారి ఎందుకో మరి పాపం వాళ్ళేదో ప్రపంచంలో పడిపోయి, ఇప్పుడు ఆ ఫోన్లో అమ్మ ఫోన్లో మాట్లాడతా, టీవీలు చూస్తా, ఏవో విని ఏదో చేస్తూ ఒక జనరలైజ్డ్ లైఫ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఒక గొప్ప వ్యక్తి సాధారణ జీవితం బతుకుతున్నట్టు, ఒక ఉన్నతమైన వ్యక్తి విలువలు లేని జీవితం బతుకుతున్నట్టు. అంటే నువ్వేంటో నువ్వు తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్న తరుణంలో ఇలాంటివి జరుగుతాయి. అందుకే ఈ ప్రపంచంలో భూమి అంతమయ్యే వరకు ఎవరు పాడైపోయినా పర్లా, అమ్మ పాడవదు, పాడవకూడదు, పాడవనివ్వకూడదు మనం.
ఇన్ని చరిత్రలు, ఇన్ని పురాణాలు, ఇన్ని ఎందుకున్నాయంటే అన్ని ఆ తల్లితనాన్ని, ఆ మాతృత్వాన్ని గౌరవించడానికే ఎన్నో ఇతిహాసాలు, ఎన్నో కథలు ఉన్నాయి మనకి. కాబట్టి మాతృత్వాన్ని కించపరిచినప్పుడు ఎవరూ ఒప్పుకోవద్దు. ఆ తల్లిపై ఆ బిడ్డకి ఏదైనా ఒక రకమైన అభిప్రాయం ఏర్పడితే ఇంక తల్లులు ఇంతేనేమో, మాతృమూర్తి ఇంతేమో అని వచ్చేస్తారు. వచ్చేసి తల్లిని లెక్క చేయని బిడ్డలు కూడా ఉన్నారు ఇవాళ సమాజంలో కొంతమంది. ఇలాంటివి జరిగినప్పుడే. అందుకే ప్రతి తల్లిదండ్రులు ఏం చేయాలంటే మాటలతో మార్చాలా, ప్రేమతో మార్చాలా, అంటే మనసుతో మార్చాలా, ఎప్పుడన్నా మందలింపుతో మార్చాలా. మనసుతో, మాటలతో, మందలింపుతో, ఇంతకు మించి మార్చకూడదు. పూర్వంలో అయిపోయినాయి. అప్పుడు మా నాన్నగారు కొట్టారు అంటే మాకు అదొక రకమైనటువంటి క్యాజువల్ థింగ్. వాళ్ళ పిల్లల్ని కొంచెం గట్టిగా మాట్లాడితేనే తప్పు చేస్తున్నారు, మన నుంచి దూరం అయిపోతున్నారు. అందుకని ఈ టైంలో తల్లిదండ్రులకు నేను ఇచ్చే ఒక అద్భుతమైన సూచన, మీ పిల్లలకి మీరు ఎప్పుడు మాటలతో దగ్గర అవ్వండి, తప్పనప్పుడు మనసుతో దగ్గర అవ్వండి, తీవ్ర స్థాయి వస్తే మందలింపుతో దగ్గర అవ్వండి, మార్చండి, ప్రయత్నించండి. అంతకు మించి మాట తోలడం కానీ, చేతులు జారడం కానీ, కాళ్లతో కానీ, ఇతరితర వస్తువులతో కానీ ఒక క్రిమినల్గా, ఒక దొంగగా, ఒక సైకోగా మనం ప్రవర్తిస్తే వాళ్ళల్లో పడేటువంటి ముద్దర్లు మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి బంధానికే కాదు, ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో ఉన్న ఆ మాతృత్వానికి బిడ్డలకి మధ్య ఉన్న అనుబంధానికే మచ్చ తెచ్చిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రులారా. కాబట్టి మనం ప్రవర్తన, అసలు మనం మన పిల్లలతో మాట్లాడేప్పుడు మన మాటలు చాలండి, ఇంక అంతకంటే ఎక్కువ అక్కర్లేదండి. అసలు మాట ఆయుధం అవుతుందండి. అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాట్లాడితే బతకాలనిపిస్తుంది, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే చావాలనిపిస్తుంది, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఏదో సాధించాలనిపిస్తుంది, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఎందుకు సాధించాలనిపిస్తుంది. అలాంటి మాటని ఒక మిజైల్గా వాడుకోగలిగితే గనక ఎవరి జీవితంలో అయినా అందుకోలేనంత అగ్రస్థానానికి చేరతాం. అందుకే తల్లులు, మీరు ఎంత బిజీ ఉన్నా మీ మాటలతో సరి చేయండి. నెక్స్ట్ స్టెప్ చాలా విలువైంది, మనసుతో సరి చేయండి. ఇక మా వల్ల కావట్లేదు అన్నప్పుడు మందలింపుతో సరిచేయండి. నాకు తెలిసి ఎవరైనా అంటే రోజు అనుబంధంతో ఉండే వాళ్ళకి ఆ స్థాయిలు చాలు. అసలుకి బిడ్డల పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల సంబంధం లేనట్లు బ్రతికే బ్రతుకులకే ఇలాంటి కష్టాలు వస్తాయి. కాబట్టి ఎక్కడో జరిగిన ఈ యొక్క వీడియోలో మన ప్రపంచంలో ఉన్న మాతృత్వానికే మచ్చ కాదు, కానీ ఇది ఆరంభం. ఏదో జరగబోతున్న రోజులకి ఇటువంటి ఆడవాళ్ళు తయారయ్యే కొద్దీ అసలుకి విశ్వమునకు విస్ఫోటనం మాడవాళిలో వచ్చే స్థాయి వస్తుంది. అంటే ఎవరైతే ప్రేమించాలో, ఎవరైతే ఆదరించాలో, ఎవరైతే మార్చాలో వారే చెడగొడితే ఇక వ్యవస్థ ఏముంది, చచ్చిపోయినట్టే. కాబట్టి దయచేసి తల్లులు, ముఖ్యంగా నేను చెబుతానండి, మీరు కూడా అమ్మా మీ టీవీలకు విలువ ఇవ్వండి, సీరియల్కి విలువ ఇవ్వండి, సినిమాలకు విలువ ఇవ్వండి. వాటికంటే ముందు ఒక గొప్ప భారతీయ సంస్కృతి అంతర్భాగమైనటువంటి ఎన్నో విషయాలు మా చిన్నప్పుడు మాకు టీవీల్లో లేరు, ఇలాంటి ఛానళ్ళు లేవు వినటానికి. ఎవరో చెబుతుంటే వచ్చి మేము వినాలా. బుర్రకథో, హరికథో, రామాయణమో, డ్రామానో వేస్తే మాకు వినపడేది. లేదా మా ఊర్లో గుళ్ళల్లో ఆ ఆదివారాలు, శుక్రవారాల్లో వాళ్ళు ఒక పాట పాడితేనో మాకు తెలిసేది. ఇవాళ మీ అదృష్టం ఎంత గొప్పదంటే తల్లి, ఎవడు ఏది సాధించినా, ఎవడు ఏది జయించినా, ఎవడు అపజయం చెందినా, ఏది చెడిపోయినా, ఇవేది బాగుపడ్డా మీ కళ్ళ ముందే మీ ఫోన్ చూపించే అద్భుతమైనటువంటి టెక్నికల్ అవగాహన స్థాయి వ్యవస్థ మార్పు వచ్చింది. అందుకే మా ఇంట్లో మా పిల్లలకి మేమేం వండాలా అన్న స్థాయి నుంచి ఇవాళ మా అబ్బాయికి నేనేం చెప్పాలన్న స్థాయికి మీరు ఎదగగలిగితే ఇది నిజమైనటువంటి మార్పుగా భావిస్తాను నేను. అప్పుడు మీ పిల్లలకి ఏ డాక్టర్లు అక్కర్లా, ఏ సైకియాట్రిస్ట్ అక్కర్లా, ఏ దేవుళ్ళు కూడా అక్కర్లా. దేవుళ్ళ పని వేరే ఉందండి. మన పిల్లలు తప్పు చేస్తే దేవుడు ఏం చేయలేడు. మన పిల్లలు దారి తప్పితే దేవుడు ఏం చేయలేడు. దేవత అయిన నువ్వే మార్పు తేవాలా, దేవత అయిన నువ్వే మోటివేషన్ చేయాలా, దేవత అయిన నువ్వే సన్మార్గంలో పెట్టాలా. అలాంటి దేవతే మారిపోతే ఈ వీడియోలో చూసిన ప్రకారంగా మేమెవరికి చెప్పుకోవాలి. కాబట్టి ఓ తల్లి, ఓ మాతృమూర్తి, నిజమైన నిన్ను నువ్వు గ్రహించి నీలో మార్పు తెచ్చుకొని పిల్లలకు నేనున్నానన్న భావంతో నేనేం చెప్పాలి అన్నది ప్రతిరోజు ప్రిపేర్ అయ్యి రోజు ఒక అద్భుతమైన అంశాన్ని చెప్పండి, క్రోడీకరించండి, ఒక డైరీ పెట్టించండి. ఈరోజు నేను చెప్పిన స్టోరీలో నీకు అర్థమైంది ఏంటి అని ఒక్క లైన్ రాపించండి. దట్ లైన్ కెన్ చేంజ్ ద నెక్స్ట్ డే లైఫ్. దట్ లైన్ కెన్ చేంజ్ ద నెక్స్ట్ డే లైఫ్. యువర్ ద రియల్ చేంజ్ ఓవర్ పర్సన్ ఇన్ యువర్ సన్ ఆర్ డాటర్ లైఫ్. కాబట్టి ఎక్కడో జరిగిన ఇలాంటి చిన్న చిన్న వీడియోలు, నిన్నొచ్చింది ఒక వీడియో, ఇంకా అమ్మ నన్ను అడగల,
ఒక కొడుకు ఉత్తరాదిన ఏదో ఊర్లో అండి, ఏదో పట్టణంలో, తండ్రికి నీకు ఇంజెక్షన్ చేపిస్తున్నానని చెప్పి ఆడు తిప్పి పనుకోబెట్టి తాసుపాము, చిన్న పాము పిల్ల తెచ్చి కాటేపిస్తాడు. అంటే కన్న తండ్రి ఇంట్లో అడ్డమైతే ఎలా వదిలించుకోవాలో చంపాలో తెలియక పాప మహానుభావుడు ఆ పాము పిల్లతో కాటేపించాడండి. ఇంకెక్కడున్నామండి మనం? ఆ తల్లి కొట్టిందని చూస్తున్నాం, కొడుకు తండ్రిని పడేయటానికి ముందు చంపుతున్నది చూస్తున్నాం. ఏ ఇద్దరు దేశానికి అవసరమో వారే కొలాప్స్ అయితే నా దేశ పునాదులు, నా యొక్క సంస్కారం, ధర్మ పునాదులే కోల్పోతున్నట్టు. అందుకే మళ్ళా తిరిగి గురువులనండి, ధర్మం అనండి, కాలంలో మళ్ళా ప్రయాణించాలి. ఒక అద్భుతమైనటువంటి భావజాలంలో బ్రతకడానికి, ఆలోచనలో బ్రతకడానికి మనందరం కూడా కొన్ని కొన్ని గ్రంథాలు చదవండి. ముఖ్యంగా మొన్న ఎప్పుడో చెప్పే ఎపిసోడ్లో ఇవాళ చదువుతున్న భగవద్గీత నేర్పండి. పిల్లలకు ఆటలు నేర్పండి. పిల్లలకి ఏదో ఒక కళాత్మకమైన కూచిపూడో, వయలిన్నో, మృదంగమో ఒక దాంట్లో పెట్టండి. వాళ్ళ చదువుల్లో వాళ్ళు విసుగుపడ్డప్పుడు, ఏ స్నేహితులైనా దగ్గరకు రానప్పుడు వాడి విద్య, వాడి కళ వాడికి ఒక స్నేహంగా ఉండి ఆత్మస్థైర్యాన్ని పెంచే గొప్ప స్థితికి ఎదగాలి అంటే చదువుతో పాటు పేలలుగా ఒక ఆట, ఒక డ్యాన్సా, ఒక ఇన్స్ట్రుమెంటా, ఏదో ఒక దాంట్లో నైపుణ్యం తేండి. మీ తల్లులు ముఖ్యంగా ఈ ప్రయత్నం చేయండి. మీరు పిల్లల పట్ల బిజీగా ఉండండి కానీ ఇతరితర విషయాల పట్ల బిజీగా ఉండకండి. ఉన్నా ఆ పిల్లవాడు రాగానే నీ సెల్ ఫోన్ పక్కన పెట్టి నువ్వు ఎంత టైం నీ బిడ్డకిస్తున్నావు? నువ్వు రాగానే ఆ సెల్ ఫోన్ తీసి అరే అక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టే, స్నాక్స్ పెట్టే తిను, అలా రావద్దండి. నువ్వు దగ్గరుండి వడ్డించు, దగ్గరుండి మాట్లాడు. ఇవాళ స్కూల్లో ఏం చదివావు కాదు, ఎలా గడిపావు. మీ టీచర్లు అందరూ వచ్చారా? మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నువ్వు మొన్న ఒక రోజు ఏదో మీ ఫ్రెండ్ గురించి చెప్పావే, వాడికి జ్వరం తగ్గిందా? అది కూడా మన వ్యవస్థే అనుకున్నంత ఆకలింపుగా మనం పలకరిస్తూ ఉంటే ఓహో తల్లిదండ్రులు మనపై మనసు పెట్టారా అన్న స్థాయి వస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి పైచాచిక వికృత శాస్త్రం నుంచి బయటికి రావాలంటే ముందు మీరు ఇటువంటి విషయాలను పుస్తక రూపం, పురాణ రూపాల్లో మనం చదవటం మొదలు పెడితే, మన చూడండి హైదరాబాద్లో బుక్ ఫెయిర్ పెడితే ఎన్ని కోట్ల పుస్తకాలు పెట్టారో. ఒక్క పుస్తకం, ఒక్క లైన్ మీ పిల్లలకి నేర్పగలిగే ఒక టీచర్, ఒక గైడ్, ఒక గాడ్, ఒక ఫ్రెండ్గా మీరు మారగలిగితే చాలు, ఈ దేశాన్ని మార్చే నిజమైన మాతృమూర్తులు మీరు అవుతారు. కాబట్టి పిల్లలపై పైచాచికమైన మీ కోపతాపాలు, ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, భార్యాభర్తల మధ్య కోపం వచ్చినప్పుడల్లా చాలామంది ఇళ్లలో పిల్లలు చూపిస్తారు, బలవుతున్నారు. ఒక తండ్రి కోపం వచ్చి పిల్లవాడిని కొడుతాడు, కింద పడితే మంచానికి తగిలి కోమాలో పోయాడు. ఎవడు చెప్పుకోవాలంటే బ్రతుక్కి? ఈ పిల్లల కోసం మనం ఎన్ని పూజలు, ఎన్ని పుణ్యాలు, ఎన్ని పునస్కారాలు, ఎన్ని యాత్రలు, ఎన్ని ప్రతిష్టలు చేశామో. నిజంగా కొంతమంది పిల్లలు లేక జీవితాల్లో ఏడుస్తున్నారు. ఇవాళ పిల్లలు పుట్టి మీరు ఇంకా ఏడుస్తున్నారు, ఇలాంటి పైచాచిక పనులు చేస్తున్నారంటే మన దౌర్భాగ్యం తల్లి. కాబట్టి ఎవరికైతే పిల్లలు లేరు అడగండి. కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాటిని అనుభవించే నెక్స్ట్ జనరేషన్ లేరు. నా దగ్గరికి ఎంతమందో వస్తున్నారు, తల్లి పిల్లలు లేరయ్యా స్వామి అని. మరి మీకు పిల్లలు ఉన్నారు అంటే, మీరు ఏ పూజలు చేయకుండా పిల్లలు పుట్టారంటే మీరు అదృష్టవంతులు దురదృష్టవంతులుగా బతుకుతున్నారు. అంటే పిల్లలుండి కూడా వాళ్ళతో గడపకపోవడం దురదృష్టం, అది లేనోడికి తెలుస్తుంది. కావున తల్లులారా, పిల్లలకి ప్రతినిత్యం, ప్రతిరోజు మీరు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానోదయ పాఠాలు, జీవిత పాఠాలు, ఎన్నో సాధించిన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలని మనం గనక పునర్నిర్మించగలిగినట్టుగా చెప్పగలిగితే మీకు మించిన గొప్ప వ్యక్తులు, మాతృమూర్తులు లేరు. కావున మంచి మాతృమూర్తులుగా, మంచి స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా మీ బిడ్డలకు మీరు ఒక చేయూతన కలిగించేటువంటి, ధైర్యాన్ని చెప్పేటువంటి వ్యక్తులుగా, శక్తులుగా ఉండాలని కాంక్షిస్తూ, ఏ వండి పెడితే మా అబ్బాయి ఇష్టపడతాడు అన్న దాంతో పాటుగా ఎలాంటివి చెబితే మా అబ్బాయి ఆహ్లాదంగా, ఆనందంగా జీవితాన్ని నిర్మించుకుంటాడో అటువంటివి కూడా చెప్పటం మొదలు పెట్టండి. ఇలా పిల్లల్ని తంటం, ఏదో ఫోన్లు మాట్లాడతా, ఏదో టీవీలు చూస్తూ వండడం, ఇవన్నీ మన జీవితాలలో ఒక చిన్న పార్ట్. వాటిని జీవితాలు చేసుకోకండి. జీవితాల్లో తప్పక మన జీవితంలోకి వచ్చిన ఫోన్లు, టీవీలు, సీరియళ్ళు ఏ స్మాల్ పార్ట్. అవి ఒక చిన్న అంశముగా ఉండాలి కానీ అవే ప్రధాన అంశాలు కాకూడదు. మన జీవితం కోల్పోయేంత ప్రాముఖ్యత వాటికి ఇవ్వకండి. అది నేను చెప్పేది. అది తండ్రి అయినా సరే, తల్లి అయినా సరే, మీరు ఇంటికి వచ్చారు అంటే వ్యాపారం నుంచి మీ బ్యాగు, మీ చెప్పులతో పాటు మీ విషయాలు వదిలి ఇప్పుడు నేను కుటుంబంతో ఉండబోతున్నాను,
ఒక ఆఫీసులోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను ఆఫీసులోకి పోతున్నానని ఆఫీసు విషయాల పట్ల శ్రద్ధ ఎట్టబడతారో, ఇంటికి వచ్చేటప్పుడు భార్య పైన పిల్లల పైన అంత శ్రద్ధ పెడితే అది కుటుంబ వ్యవస్థ అవుతుంది. నువ్వు ఉద్యోగం చేసి డబ్బులు నువ్వు వదిలేసిన పిల్లలు పాడైపోతే ఖర్చు పెడితే కూడా చాలవు. అలా దారి తప్పిన పిల్లల కోసం సంపాదించడం కంటే దారిలో పెట్టుకోబోతున్న పిల్లల కోసం ఏం సంపాదించకపోయినా పర్లా. కాబట్టి నీ సంపాదన ముఖ్యమా, నీ పిల్లలు ముఖ్యమంటే నువ్వే ముఖ్యం. మీన్స్ నీ పిల్లలే ముఖ్యం. కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులుగా మీరందరూ మారాలి, ఎదగాలి అని కోరుకుంటూ, ఇటువంటి విషయాల పట్ల ఏ అంశం పట్ల అయినా మీ పిల్లల పట్ల, మీ మధ్య పట్ల, మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒకలాంటి సమస్య కానీ, అనుమానం కానీ, లేదా ఒక నివృత్తి చేసుకోవాల్సిన ప్రశ్న కానీ పుట్టినప్పుడు నన్ను సంప్రదించండి. నేను ఏమీ ఛార్జ్ చేయను. మీకు మీ పిల్లలకు నా భారతావనిలో నా మాతృమూర్తులకు సర్వదా ఎల్లవేళలా ఎప్పుడు ఇలాంటి విషయాల పట్ల మా సుమన్ టీవీ ద్వారా, మా యోగా సెంటర్ ద్వారా మీకు ఎప్పుడు సలహాదారుడుగా, సూచనదారకుడుగా, మీ పిల్లలు మార్చే మీ వ్యక్తిగా, మీ కుటుంబంగా, నా భరతమాత సంరక్షణలో మీ బిడ్డలను పెంచడానికి, ధర్మ మార్గంలో నడవడానికి నిలబడతానని మాట ఇస్తూ, ఇటువంటి వీడియోలు మీరు చూడవద్దు, అలాంటి భావాల్లో జీవించొద్దు, అలాంటి ప్రయత్నించొద్దు. ఒక్క తప్పు చేస్తే తప్పు సరి చేసుకోవచ్చు, కానీ వాడే తప్పిపోతే జీవితంలో మనం ఏం చేయాలి? మీ కోపాలకి, మీ చేతులకి, మీ కాళ్ళకి, మీరు వాడే బెల్ట్లు, కర్రలకి స్టాప్ చెప్పి మాటలతో, మనసుతో, మందలింపులతో పిల్లల్ని ఎంత ఎత్తు ఎదగడానికి మీరు నిజమైన మూలధార స్వరూపులుగా ఉంటారో ప్రయత్నించండి. మనమే చెక్కిన మాటలేని ఆ విగ్రహానికి ఇంత గుడి కట్టి ఇన్ని మంత్రాలతో ప్రాణం పోస్తే దాని దేవత అని మనం ఇంత ఆరాధిస్తామే. నవమాసాలు మోసి మనం కన్న బిడ్డని మనం పెంచడంలో ఎంత శ్రమించాలండి, ఎంత ప్రయత్నించాలండి, ఎంత మనసు పెట్టాలండి. కాబట్టి నువ్వు ఒక చెట్టు పెంచినంత ఈజీ కాదు, ఒక కుక్కను పెంచుకున్నంత ఈజీ కాదు. నువ్వు బిడ్డను కంటానికి పడ్డ 9 నెలల ప్రాణ ప్రతిష్టకు అహర్నిశం నిత్యం ధూప దీప నైవేద్యాలులాగా వాడిని గనక నువ్వు మంత్రాలే మాటలే మీ బిడ్డలకు నిత్యం వినిపిస్తే, నువ్వు పెట్టేటువంటి అన్నం కంటే గొప్పదై ఈ ప్రపంచమే నీ బిడ్డల్ని గుర్తించి కీర్తించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మాతృమూర్తులుగా మిగులుతారని ఆకాంక్షిస్తూ సెలవు. జై గురుదేవ్. చాలా అవసరమైన మెసేజ్. ప్రతి తల్లి చూడాల్సిన వీడియో ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.